శ్రీనాథ నమో నమః. హలో ఫ్రెండ్స్, నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆవు పేడ ఇంపార్టెన్స్ అన్నమాట. ఈ ఆవు పేడని నేను నరసింహస్వామి గుడి నుంచి, అక్కడ ఒక ఇది ఉందని చెప్పాను కదా, మా ఊళ్ళో ఆశ్రమం, ఇక్కడ పెద్ద గోశాల ఉంటుంది. ఆవుల్ని బయటకు వదిలినప్పుడు అవి ఆవరణలో ఇలాగా పేడ వేస్తాయి అన్నమాట. అక్కడ పాలేరులు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి ఇలాగా ఎంత కావాలంటే అంత బ్యాగుల్లో వేసి ఇస్తారు. అది పెద్ద బ్యాగ్ అయితే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కొంచెం. అంటే వాళ్ళ ఆలయ పాలేరులు కాదు, మనకి అక్కడ మనతో పాటు గుడికి వస్తారు, వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు బాబు ఇది కొంచెం మాకు ఎత్తిపెట్టి ఇవ్వు, తీసుకెళ్తాము అంటే వాళ్ళు ఇస్తారనమాట. మనం వాళ్ళకి కొంత ఏదో మనకేదో సాయం చేశారు కాబట్టి మనం కొంచెం వాళ్ళకి సాయం చేస్తాం. గుడి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా అన్ని గుడికి మాత్రమే సేవ చేయాలి, బయట దానికి ఎలా ఉండదు గుడికి సంబంధించిన వాళ్ళు. అలాగనమాట. అలా తెచ్చాను. ఆవు పేడ చాలా శ్రేష్టం కదా, మన హిందూ సంస్కృతిలో ఆవు పేడకు విశిష్ట స్థానం ఉంది కదా. అందుకని ఇలా తీసుకొచ్చిన దాన్ని మనం తులసమ్మ దగ్గర అలుక్కోవచ్చు. ఇంకా పూజా గదులు కొందరు పెట్టుకుంటున్నారు కదా, మట్టివి అవి మంచివి ఇప్పుడు అని, అలాగ కూడా అలుక్కోవచ్చు. వాకిట్లో కల్లాపి చల్లచ్చు, మంచిగా పచ్చగా ఉంటుంది. ఇది ధనుర్మాసం కాబట్టి గొబ్బెళ్ళు చేసుకొని ఆ గొబ్బెళ్ళు కూడా వాకిట్లో పెట్టచ్చు అనమాట. అలాగా ఈ ఆవు పేడ ఎన్నో విశిష్టమైన దైవిక లక్షణాలు కలిగి ఉందని చెప్పి అందరూ కూడా ఆవు పేడని వాడుతూ మన హిందువులు విశిష్టంగా భావిస్తారు. మన సిటీల్లో ఇంటి దగ్గరకు వచ్చి అది మనకి ఆవు పేడ వేయాలి అంటే అది చాలా కష్టం. మనం ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలి, ఏ గోశాలకన్నా వెళ్ళి డబ్బులు ఇచ్చి ప్రత్యేకంగా తెచ్చుకోవాలి. మనం బాగా బిజీగా ఉంటాం కదా, అదే సిటీల్లో చాలా దూరాలు కూడా ఉంటాయి, దగ్గరలో ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ జార్ఖండ్లో ఈ ఆశ్రమం ఉంది, ఇక్కడ ఆధ్యాత్మికత బాగా అవలంబిస్తారు, పూర్వకాలపు ఆచారాలను బాగా అవలంబిస్తారు. అందువల్ల ఇక్కడ ఆవుల్నే పెంచుతారు. ఆవుల పాలనే వాళ్ళు దేవాలయానికి వినియోగిస్తారనమాట. అదంతా దేవాలయపు ఆస్తి. ఆవులు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు ఉంటారు కాబట్టి ఈ మన శంకరాచార్య మఠం వాళ్ళందరూ తమ గుడుల్లో గోవుల్ని తప్పకుండా పోషిస్తారు. ఆ రకంగా మనకు అదృష్టవశాత్తు ఇక్కడ లభిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దాని సద్వినియోగం చేసుకోవాలి. మనం అప్పుడు బరువు అనుకున్నా, లేకపోతే ఇప్పుడు అవ్వదులే బిజీగా ఉన్నాం అనుకున్నా మనకు అది లభించదు. దీన్ని తీసుకొస్తే మనం చాలా రకాలుగా ఇంట్లో వాడుకోవచ్చు. సాంప్రదాయ పద్ధతిని మనం ఇలాగా ఒక్కొక్కటి అనుసరిస్తూ ఉండడం వల్ల మనకి మేలు జరుగుద్ది. ఈ గోవులకి నేను మరోసారి చూపెడతాను, అక్కడ ఉన్న గోశాల ఎలా ఉంటుంది ఇది అనేది అంతాను అదనమాట. నేను ఈ మరింత పేడతో ఏం చేస్తాను అంటే, ఇలా చెప్పానుగా ఇందాక గొబ్బెళ్ళు అలా చేసి పెట్టుకోవచ్చు. ఎండాకాలం అలాగ అనుకోండి, ఇదిగోండి చేతికి గ్లౌజెస్ వేసుకొని, మామూలుగా పల్లెటూరులో పూర్వకాలంలో పిడకలు చేస్తారు కదా, అవి ఓకాని గడ్డి అని కలిపి చేస్తారు, పెద్ద పెద్ద పిడకలు. అవి చక్కగా అన్నిటికీ వాడేవారు, వంటల కాట్లకి. అంటే ఆవు పేడ అయితే ఇలా దైవ కార్యాలకు వాడతారు. గేదె పేడ అనుకోండి వంటలకి, బాయిలర్లో వేయడానికి వాడేవారు ఇదివరకు పిడకల్ని. ఇప్పుడు ఈ పిడకల్ని కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు. వాళ్ళు ఏ పేడతో చేశారో మనకు తెలియదు, వాళ్ళు దైవ కార్యాలకు ఉపయోగపడతాయని అమ్ముతారు. అయితే ఇది మనం స్వయంగా చూసి అక్కడి నుంచి తెచ్చుకుంటాం కాబట్టి, ఇలాంటివి మరీ దొరకవు కాబట్టి, మనకి ఇవి చేయడం రాకపోయినా కూడా ఇది గోవుమయం మంచిదే కాబట్టి మనం చేతికి గ్లౌజ్ తొడుక్కొని, నేనేం చేశానంటే చేతికి గ్లౌజ్ తొడుక్కొని ఇలా అవి ఎలా చేయాలి, గోడల కాట్లకి కొడతారు. ఇక్కడ గోడల కాట్లకి కొడితే మళ్ళీ ఇంట్లో ఎందుకు ఈ మరకలు అవి అంటారు. అందుకని ఇదిగోండి ఇలాగ పేపర్ మీద మనం
ఊరికనే మనకు చేతనైనంతలో ఏమీ కలపలా ఇందులో. తౌడు కానీ ఇలాగనో ఇది పైన ఉంటుంది కదా, మన ఒడ్ల మీద ఉండేది, దాన్ని ఏమంటాం, ఊక కానీ ఏమీ కలపల, గడ్డి కానీ కలపల. ఊరికనే అలాగా మనకి ఇలా వచ్చిన ఇలా ఇలా లభించిన ఆవు పేడని చక్కగా మన చేతులతో మనం ఇలా చేసేసి, అక్కడ మాకు రేకులు ఉన్నాయి పైన, ఆ రేకుల షెడ్ మీద పెట్టేసామన్నమాట. అలా పెట్టేస్తే చక్కగా బాగా ఎండాకాలం అయితే ఒక 3 రోజుల్లో ఎండిపోతాయి. మరీ ఎండలుంటే 1 డే 2 డేస్లో కూడా ఎండిపోతాయి. ఎందుకంటే మనం పల్చగా చేసాం. చూసారా, ఇది పల్చగా చేసాం. ఈ వెనక పేపర్ ఉన్న మనకేం నష్టం లేదు, అది కూడా మండే గుణమే ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు. ఇది మనం పువ్వులు అవి ఎండించి తయారు చేసే మన ధూప్ స్టిక్కుల్లో వేసుకోవచ్చు, పొడి చేసి మిక్సీలో వేసి. లేదంటే మనం ఇలా డైరెక్ట్గా కొంచెం గ్యాస్ మీద వేడి చేసేస్తే మంచి పొగ వస్తుంది అనమాట. ఆ మంచి పొగని మనం ఇదిగోండి ఇలాగా సాంబ్రాణి కూడా జార్ఖండ్లో మంచిదే దొరుకుద్ది. ఇక్కడ గనులు ఎక్కువ, గనుల్లోంచి స్టీలు అది బాగా ఉక్కు అది బయటికి తీస్తారు, ఇనుము అది, దాంతో ప్రాసెస్ చేసి స్టీల్ అది చేస్తారనమాట. టాటా కంపెనీలు ఉంటాయి ఇక్కడ ఈ జార్ఖండ్లో. ఇక్కడ బాగానే దొరుకుతాయి. ఇక్కడ సాంబ్రాణి మైనింగ్ నుంచే కదా వస్తుంది, అలా తీస్తారు. ఆ సాంబ్రాణి మంచి స్మెల్ ఉంటుంది. దేవుడికి మనం ఏం పూజ చేసినా ఇంపార్టెంట్ కాబట్టి ఆవు పేడతోనే శ్రేష్టంగా పొగ దేవుడికి వేసుకోవచ్చు. నేను సొంతంగా ఈ రకంగా తయారు చేశాను కాబట్టి మీరైనా వీలుంటే సిటీల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు మీకు లభిస్తే దాంతో మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. తయారు చేసుకుంటే దేవుడికి ఇలాగ ఆరిపోయిన పిడకలు మీరు స్టోర్ చేసుకుంటే పొడిగా ఉన్న డబ్బాల్లోని కానీ లేదంటే బ్యాగుల్లో కానీ ఎన్ని రోజులైనా ఉంటాయి. దాన్ని మీరు పవిత్రంగా పూజలు చేసుకున్న పండగ రోజుల్లో వాడుకోవచ్చు. ఏం ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకు నేను ఇంత వివరంగా చెప్తున్నానో. చూడండి, మీరు కూడా శ్రద్ధ చేయకుండా చేయండి. ఎక్కడ ఈ గోవుకు సంబంధించిన ఏ అంశం మన దగ్గర ఉన్నా కూడా అది మనకి దైవిక శక్తుల్ని మన ఇంట్లో అనుగ్రహించి నెగిటివ్ శక్తుల్ని బయటికి పారద్రోలుతాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా చేయలేకపోయినా మీరు గుళ్ళికాట్లకి వెళ్ళినప్పుడు అక్కడ లభించిన ఈ ఆవు పేడ లాంటివి తెచ్చుకొని ఇలా చేయండి. చేసుకుంటే మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది.